అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు రాజమండ్రి సిటీ జనసేన ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ గారు మరియు విషయాలు తెలుసుకుని మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇప్పుడు మొత్తం టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఒక పక్కన రాజమండ్రి సిటీ ఇప్పటికే టీడీపీకి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. ఈ పొత్తుల్లో భాగంగా ఏ విధంగా ముందుకు రాజమండ్రిలో వెళ్తారు? ఏమండి, మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఎవరు నారా చంద్రబాబు నాయుడు గారిని పలకరించడానికి వచ్చినప్పుడు ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. చంద్రబాబు నాయుడు లాంటి విజన్ ఉన్న నాయకుడినే జైల్లో పెట్టాడు. ఇంత నికృష్టమైన సీఎం ఎవడెవరు లేడు. ఇటువంటి వాడిని ఎదుర్కోవాలంటే జనసేన టీడీపీ కలిస్తేనే అటువంటి ఒక రాక్షసును సంహరించాలని ఒక మంచి సదుద్దేశంతో ఒక రాజమండ్రి సిటీలోనే ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఆయన ఏమి చెప్పినా సరే మేము చేయడానికి రెడీ. ఈరోజు పొత్తులలో రాజమండ్రి సిటీ టీడీపీకి ఇచ్చినా సరే మేము స్వచ్ఛందంగా చేయడానికి రెడీగా ఉన్నాం. ఇప్పటికే కార్యక్రమాలు టీడీపీ జనసేన పార్టీ తరఫున ప్రతిరోజు కార్యక్రమాలు ఎక్కడా లేని విధంగా కూడా రాజమండ్రి సిటీలో జరుగుతున్నాయి. మరి పక్కన ఇప్పుడు ఎంపీగా ఉన్నటువంటి భారత వైసీపీ నుంచి ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు రాజమండ్రి నుంచి. ఇక్కడ మొత్తం అంతా అభివృద్ధి గతంలో ఏమీ చేయలేదు, ఇప్పుడు మేము మా వల్లనే సాధ్యమవుతుందని పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. ఎలా చూడాలి? ఆయన భరత్ అభివృద్ధి ఆయన అభివృద్ధి చెందాడు. అక్కడ భరత్ అభివృద్ధి కరెక్టే, కానీ అభివృద్ధి అనేది భరత్ చెందాడు. రాజమండ్రి ఏమీ అభివృద్ధి చెందలేదు. ఆయన చేసింది ఏంటి? ఈట్ స్ట్రీట్. అది ఎక్కడ పెట్టాడు? ఒక బీసీ హాస్టల్ ఉన్న బాలికలు ఉన్న ప్రాంతంలో పెట్టాడు. అది వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు, దానివల్ల ఉపయోగం ఏంటి? ఆ ఈట్ స్ట్రీట్ చివరికి బార్ స్ట్రీట్ అయిపోయింది. ఆయన చేసిన దాని గురించి చెప్తున్నాం. ఏంటంటే మీరు సాయంత్రం 10 దాటిన తర్వాత 9:30 దాటిన తర్వాత చూడండి, అక్కడంతా మందుబాబులు ఉంటారు. మొన్న కూడా మేము ప్రత్యక్షంగా మందుబాటులు అవన్నీ కూడా చూపించడం జరిగింది. అది ఆయన చేసిన ఒకటి ఈట్ స్ట్రీట్. తర్వాత హ్యాపీ స్ట్రీట్ అది ఎక్కడ? అది కూడా ఏకేసి కాలేజీ దగ్గర ఆయన కూడా పెట్టాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? కాలేజీలోను ఎవరో విద్యార్థుల్ని ఏదో రకంగా చెడగొట్టాలని దురుద్దేశంతో ఆయన పెట్టింది. కానీ ఆ హ్యాపీ స్ట్రీట్ చూడండి, అది లవర్ స్ట్రీట్లో తయారైంది. సాయంత్రం 9:30 10 అయ్యేటప్పటికి లవర్ స్ట్రీట్ అయిపోయింది. ఈయన చేసింది దేనికి అభివృద్ధి చెప్పండి? మీరు చెప్పినట్టు కంబాల చెరువు చూసుకుందాం. కంబాల చెరువు ఆయన అభివృద్ధి చేసాడని అంటున్నారు. గతంలో 1,25,00,000 చిల్లర పెట్టి వాటర్ ఫౌంటైన్ పెట్టాడు. అది ఏమైంది? ఆ డబ్బులు ఏమయ్యా? ఆ వాటర్ ఫౌంటైన్ ఏమైంది చెప్పండి? ఆయన అనుసరుడికే కదా ఇచ్చాడు కాంట్రాక్ట్. ఆ 1,25,00,000 పోయేగా. దానికి సమాధానం చెప్పడు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ ఇంకా 5-6 కోట్లు ఖర్చు పెట్టి మళ్ళీ దాన్ని సుందరీకరణ చేశాను అంటున్నాడు. 5-6 కోట్లు ఎంత తినేశాడు? ప్రతి దాంట్లో కూడా 25% ఉంది ఇతను చేసే పని. మీరు బాగా గమనించండి. అది కూడా ఏంటి, దాన్ని కూడా అభివృద్ధి ఎలా చేశాడు? ఎంట్రన్స్ ఫీజు. దేనికి ఎంట్రన్స్ ఫీజు అని అడిగితే కరెంటు బిల్లు 5 లక్షలు అయిపోతుంది, దానికోసం ఎంట్రన్స్. దేనికి అభివృద్ధి? అది భారం ఎవరి మీద పడుతుంది? పార్క్కి వెళ్ళి సరదాగా కాలక్షేపం చేద్దారంటే దానికి ఎంట్రీ ఫీజు పెట్టాడు. అంటే మారంపూడి బ్రిడ్జ్ నిర్మిస్తున్నాం, దానికి ఆటంకాలు క్రియేట్ చేస్తున్నారు జనసేన టీడీపీ నాయకులు, లోకల్గా ఉన్న క్రియేట్ చేస్తున్నారని కూడా చెప్తున్నారు. ఎలా చూడండి? ఏంటి ఏదో అంటాడు చూసారా, ఏదో లేక వంకర అంటాడు చూసారా. కొన్ని పదాలు వాడకూడదు, వాడితే ముఖం ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియదు. అతను చేయలేక అక్కడ ఫ్లేవర్ బుజ్జి పనులు చేస్తున్న గుమస్తా కంట తెలుగుదేశం జనసేన నాయకులు డబ్బులు ఇచ్చి లేట్ చేయించున్నామంట. అంత చేతగానాడు. సిగ్గుంది అసలు ఒక మాట మాట్లాడుతున్నామంటే ప్రజలందరూ ఒక బాధ్యత గల ఎంపీగా ఉన్నాడు, అందరూ గమనిస్తారని ఒక ఆలోచన ఉండాలిగా. ఏదో నేను రీల్ స్టార్ని ఏదో చెప్పేవాళ్ళని తపన తప్పితే అసలు ప్రజలు అసహించుకుంటున్నారు. అసలు అది తెచ్చింది ఎవరు? తెలుగుదేశం ప్రభుత్వంలో మురళీమోహన్ గారు చేశారు. ఇదే గడ్కరీ ఆ రోజు శంకుస్థాపన చేశారు.
తర్వాత ఈయన ఈ అయ్యంలో ఇప్పుడు నిజంగా స్టార్టింగ్ నుంచే ఈయన వర్క్ చేస్తుంటే ఈ పార్టీకి ఓపెన్ అయిపోయి ఉండేదిగా. ఏదో వర్కులు మొదలెట్టి ఆయనది లేట్ అవుతుంది ఏంటంటే ఈయన ఒక మాట అన్నాడు, ఎట్టి పరిస్థితుల్లో December 31న ఆ ఫ్లేవర్ బ్రిడ్జి ఓపెన్ చేసేస్తానని చెప్పేశాడు. దానికి ప్రజలందరూ తిడతారుగా, అదేంటి అన్న టైం చేయలేకపోయామంటే ఇది ఆ వంకన ఇలాగా టీడీపీ జనసేన వాళ్ళకి గుమ్మస్తాలకి డబ్బులు ఇచ్చి లేట్ చేయించున్నారంటే సిగ్గుండాలి ఇటువంటి మాట్లాడడానికి. అదేంటి భరత్, అది భరత్ చేసే పనులు. అంటే ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, ఇవన్నీ కూడా రాజమండ్రిలో చేసిన అభివృద్ధి నన్ను గెలిపిస్తానని చెప్పేసి అన్నారు. ఎంతమంది కలిసినా సరే ఎవరు కూడా ఏమీ చేయలేదు. రాజమండ్రి అభివృద్ధి టీడీపీ నుంచి ఇప్పుడు ఉన్నటువంటి వాసు కావచ్చు, కుటుంబ సభ్యులు చేయలేదు. అలాగే జనసేన నుంచి మీరైతే ఉన్నారు, గతంలో మీరు ఈ బ్లాక్ టికెట్లు ఇచ్చేసిన వాళ్ళు కూడా కలిసి ఉండడం జరిగిందని చెప్పి కామెంట్ కూడా చేశారు. ఆయన ఎలా చూడాలి? ఏంటి పచ్చకామంలోకి ఊరంతా పచ్చగానే అంటుంది. సొంత ఎమ్మెల్యే, ఆయన పార్టీ ఎమ్మెల్యే, ఆయన ఎంపీ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే, నువ్వు కొన్న ఆ భూములకు సంబంధించిన ఎమ్మెల్యే చెప్పాడు నువ్వు కొన్ని 100 కోట్లు తినేశారా బాబు అని చెప్పడం. వెంటనేనేమో జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించుకోవడం. అప్పుడు అంటారు మరి వాళ్ళు చెప్పిందే మరి నిజం ఒకటి తెలియదు, లాగి లంపకే ఒకటి కొట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏంట్రా నువ్వే తినేస్తారా, నా వాటా నా ఏదిరా అన్నట్టు ఏదో కొట్టేసినట్టు వదంతులు కూడా వచ్చాయి. మరి ఇది ఇతను నీతివంతుడా? ప్రతి దాంట్లోనూ కమిషన్. ఇంకో విషయం, మీరు ఏదైనా అతను కార్యక్రమం పెట్టాడు అనుకోండి, కనీసం ఓటింగ్ ఖర్చులు కూడా ఆ సంబంధించిన కాంట్రాక్టర్లతో పెట్టించేస్తాడు. కమ్మని చూడండి, అతను చేసిన పబ్లిసిటీ ఖర్చులు కూడా అతను ఏదైతే కాంట్రాక్టర్కి అవి చెప్పాడో అది చేస్తాడు. అంతేకాకుండా నిజంగా ఇతను ఎంత తెలివైనడు, కుర్రోడైనా ఎంత తెలివైనడంటే మీరు గమనించండి. అతను 7 నియోజకవర్గాలకు సంబంధించిన ఎంపీ కదా, 7 నియోజకవర్గాలు సమానంగా డెవలప్ చేయాలి కదా. రాజమండ్రియే ఒక 3-4 వీధులు అదే చీకట్లో అంటే 7 దాటితేనే కానీ ఆయన అభివృద్ధి కనబడలేనట్టు 3-4 పార్కులు 2 వీధులు చేసుకున్నాడు. మిగతా చోట్ల ఎక్కడా చేయలేదు. ఈ రాజమండ్రిలోనే చేసుకుని అంటే మైండ్లో ఉంది అతనికి, ఎప్పటికైనా సరే మన ఎమ్మెల్యేగా పోటీ చేద్దామని. పాపం ఇది తెలియక 1 కృష్ణుడు 2 కృష్ణుడు 3 కృష్ణుడు అన్నట్టు ఇన్ఛార్జీలను పెట్టి ఇప్పుడు 4.5 సంవత్సరాల వరకు పార్టీకి ఇతని ఖర్చు వాళ్ళ మీద మోపేసి ఈ 4.5 సంవత్సరాల వరకు కూడా ఆ ఖర్చు కూడా పార్టీని నడిపించే ఖర్చు కూడా వాళ్ళ జాతి ఖర్చు పెట్టించి ఈరోజు వాళ్ళందరినీ పక్కన పెట్టేసి ఇతను ఎమ్మెల్యే. ఇతను ఎటువంటి వాడో చూసుకొని చాలా కన్నింగ్ నేచర్ ఉన్న ఎంపీ ఇతను. అందుకనే మేము అనేది ఏంటంటే సింగిల్ టైం ఎంపీ ఒక 2 నెలల్లో రాజకీయ నిరుద్యోగి అవుతాడు. అదే ప్రధానంగా వారాలుగా చూసుకుంటే ఏపీలో జనసేన టీడీపీ పొత్తు వెళ్తుంటే నాయకులు కలిసారు తప్ప కింద కేడర్ కలవలేకపోతుంది. ఇప్పుడు ఉన్న టికెట్ల వ్యవహారం కూడా కొంచెం గందరగోళంగా ఉండే పరిస్థితి ఉంది. రాజమండ్రి రోజుల నుంచి కూడా బొత్స చౌదరి కూడా ఆశిస్తున్నాడు, అలాగే కందులు దుర్గేష్ గారు కూడా ఆశిస్తున్నారు. ఈ పరిణామం ఎలా చూడాలి? మీరు ఒకటి గమనించండి, రాజమండ్రి రూరల్ అన్నది దుర్గేష్ గారు. మేము పొత్తులో లేకపోయినా సరే ఒక్కసారి అన్ని సర్వేలు చూసుకోండి, బంపర్ మెజార్టీతో గెలుస్తారని దుర్గేష్ గారి మీద సర్వే ఉంది. ఈరోజు మేము ఎన్నెన్ని త్యాగాలు చేస్తాం, రాజమండ్రి సిటీ చేసి రాజమండ్రి రూరల్ కూడా చేసేస్తారా త్యాగాలు? అందులోనూ ఆయన ఏంటంటే దుర్గేష్ గారు ఆయన జిల్లా అధ్యక్షుడితో పాటు పార్టీకి చాలా సేవలు అందించాడు. ప్రతి నిత్యము కూడా జిల్లా అంతా తిరిగించి పార్టీ బలోపేతానికి ఆయన ప్రయత్నం చేశాడు. మొత్తం ఈ జిల్లాలో స్టేట్ మొత్తం మీద జిల్లాలో ఇంత స్ట్రాంగ్గా ఉందంటే దానికి కారణం దుర్గేష్ గారు. అటువంటి ఆయనకి దేని మీద మీరు అపోహలు ఏమీ పడొద్దు. మా నాయకుడు మొన్నే చెప్పారు, ఆయనకి 100% దుర్గేష్ సీట్ నీదే, అక్కడ వర్క్ చేసుకొని చెప్పారు. అందుకని మీరు వదంతులు నమ్మొద్దు. పర్యటన ఎలా ఉండబోతుందని పవన్ కళ్యాణ్ పర్యటన మొన్న ఆటంకం జరిగిందని చెప్పేసి ఆగిపోవడం జరిగింది. పర్యటన ఎప్పుడు ఉండే అవకాశం? 2-3 రోజుల్లో షెడ్యూల్ రెడీ అవుద్దండి. రెడీ అయిన తర్వాత మామూలుగా ఆయనే డైరెక్ట్గానే మా పార్టీ ఆఫీస్ నుంచే షెడ్యూల్ ఓపెన్ చేస్తారండి. పర్యటన అసలు ఏముందండి, ఉన్నాడు కదా నియంత సైకో ఒక సీఎం. ఈ సీఎం వల్ల ఆగింది. ఎందుకంటే దానికి తోడు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలాగా అధికారులు హెలికాప్టర్ ల్యాండింగ్ ప్రాబ్లం అని అదని ఇదని ఏదో కుంటి సాకులతోటి వాళ్ళు యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారన్నా జనసేన పార్టీ అన్నా ఈయనకి జగన్మోహన్ రెడ్డి గారికి వణుకు భయం. ఆ భయంతో ఈ అధికారులతో ఒత్తిడితోటి
ఆ హెలికాప్టర్ ల్యాండింగ్ ప్రాబ్లం అని ఏదో కుంటి సాగులు చెట్టి ఆగింది, కానీ సూర్యుడి కాంతి అరచేతితో అడ్డుకున్న ఆగదు కదా. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా జిల్లాలు పర్యటిస్తారు, మా అందరికీ కూడా దశ దిశ తెలియజేస్తారు. చూస్తున్నాం ఇది పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే రాజమండ్రిలో జనసేన టీడీపీ పొత్తు పక్కన వెళ్తుంటే, అలాగే భారత్ ఇప్పటికే ఎంపీగా ఉన్నటువంటి క్యాండిడేట్ని ఎమ్మెల్యేగా ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇప్పటికే వైసీపీ అధిష్టానం నిర్ణయించడంతో రాజమండ్రిలో ఉన్నటువంటి అభివృద్ధి కావచ్చు అన్నీ కూడా ప్రజలను ఇబ్బంది పెట్టే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారే తప్ప ఇటువంటి ప్రజలకు ఉపయోగపడేది ఏ విధంగా లేదు అన్న. గతంలో ఇప్పుడు ఏదైతే ఆవభూముల వ్యవహారం ఉందో ఆవభూములు కావచ్చు మొత్తం అంతా కూడా అవినీతిమయం చేసినటువంటి ఎమ్మెల్యేగా పోయేందుకు ఇటువంటి వ్యవహారం అంతా చేశారు. నియోజకవర్గంలో ఎక్కడ అభివృద్ధి జరగలేదు, ఓన్లీ రాజమండ్రిలో ఎమ్మెల్యేగా వెళ్దామనే ఉద్దేశంతోనే ఈ విధంగా చేసినట్టుగా చెప్తున్నారు. ఏదేమైనా జనసేన టీడీపీ పొత్తుతో రాబోయే ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లా పర్యటన ఆపేందుకు ఎన్నో కుట్రలు జరుగుతున్నాయి. కానీ ఎన్ని విధాలుగా ఈ యొక్క పర్యటన ఆపేందుకు కుట్రలు జరిగినా సరే ఈ పర్యటన ఆగేది లేదు, ఈ పర్యటన సాగిదిరుగుతుంది. అలాగే జనసేన ప్రపంచనాన్ని ఆపేది ఎవరూ లేదంటూ ప్రధానంగా ఈ రాజమండ్రి సిటీ జనసేన ఇన్ఛార్జ్ ఎవరుతున్నారో అనుశ్రీ సత్యనారాయణ చెప్తున్న పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. ఇది కూడా తాజా పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.